హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిమ్మకాయ చారు చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఒక్కసారి టేస్ట్ చేస్తారంటే ఇంకా ఫిదా అయిపోతారు, అంత టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికోసం కావాల్సినవి టమాటో ఒక పెద్దది, 2 ఎర్రగడ్డలు, 2 నిమ్మకాయలు, 2 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, తెల్లగడ్డ ఒక గడ్డంతా వేసుకోవచ్చు. నేనైతే రసానికి తెల్లగడ్డ ఎక్కువే వాడతాను. టమోటా ఒకటి పెద్ద సైజు ఒకటైతే సరిపోతుంది, లేదా చిన్న సైజు అయితే 2 తీసుకోండి. ఎక్కువ టమోటా అయితే పట్టదు. ఇలా ఎర్రగడ్డ కూడా పెద్దదైతే ఒకటి సరిపోతుంది, చిన్నవైతే ఇలా 2 గడ్డలు తీసుకోండి. ఇప్పుడు చూపించిన మెజర్మెంట్స్కి 2 నిమ్మకాయలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. కందిపప్పు 1/2 కప్పు తీసుకోవాలి. 1/2 కప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇది బాగా నీట్గా కడుక్కొని కుక్కర్లో వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. కందిపప్పు ప్లేస్లో పెసరపప్పు అయినా వేసుకోవచ్చు. కందిపప్పు ఉడికే లోపల మనం రసం పొడి తయారు చేసుకుందాం. ఒక చిన్న రోల్ తీసుకొని మిరియాలు, జీలకర్ర, ధనియాలు వేసుకోవాలి. ఇవి మనం దంచుకునే ముందు దోరగా వేయించుకోవాలి. మూడింటిని మెత్తటి పొడిలాగా చేసుకోవాలి. మిక్సీలో కంటే ఇలా రోట్లో దంచుకొని చేసామంటే ఫ్లేవర్ అయితే బాగుంటుంది. ఇదంతా మెత్తగా దంచుకున్నాక తెల్లగడ్డలు తీసుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసుకొని 1-2 సార్లు కచ్చాపచ్చగా దంచుకోవాలి. తెల్లగడ్డ అనేది కచ్చాపచ్చగా మెదిగే వరకు దంచుకోవాలి. మనకు కందిపప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది. పప్పు ఉడికిన నీళ్ళని పడేయకండి, అలాగే పెట్టండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసుకోవాలి. నూనె నెయ్యి వేడయ్యాక పచ్చిమిర్చి మనం తీసుకున్నాం కదా, అవి సన్నగా చీల్చుకొని వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని 1 నిమిషం వరకు ఫ్రై చేయాలి. 1 నిమిషం తర్వాత మనం తీసుకున్న ఎర్రగడ్డల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎర్రగడ్డ అనేది మెత్తపడే వరకు వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని చేసుకోండి. మనకి ఎర్రగడ్డ అనేది మాడకూడదు. ఇలా మెత్తగా అయ్యాక తీసుకున్న 1 టమోటాని సన్నగా కట్ చేసుకొని టమోటా కూడా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇందులోకి తగినంత ఉప్పు, తగినంత పసుపు వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు టమోటా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. మనకు తొందరగా వేగిపోవాలని మంట అయితే హై పెట్టద్దండి, మీడియం నుంచి లోలోనే పెట్టుకొని ఇవన్నీ వేయించుకోవాలి. టమోటా బాగా మెత్తపడ్డాక మనం పక్కన పెట్టుకున్నాం కదా పప్పు నీళ్ళు, పప్పు ఉడికిన నీళ్ళు, అవి వేసుకొని ఈ పప్పు నీళ్ళతో పాటు 1/2 లీటర్ వరకు మంచినీళ్ళు కూడా వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలుపుకొని ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. నీళ్ళు అనేది బాగా మరగాలి. మనకు చూడండి, నీళ్ళు మనకు మరుగుతున్నాయి కదా, ఇలా మనకు నురగ వచ్చేటప్పుడు మనం ఉడకపెట్టుకున్నాం కదా పప్పు, అది ఇందులోకి వేసుకోవాలి. పప్పు వేసుకున్నాక ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. కావాలంటే ఇంకొద్దిగా నీళ్ళు కూడా వేసుకోవచ్చు. ఒక 5 నిమిషాల తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న రసం పొడి ఇందులోకి వేసుకొని మరొక 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. అంటే మనకు నీళ్ళు అనేది తెరలాలన్నమాట. చూడండి, నీళ్ళు ఇలా తెరులుతున్నాయి కదా, ఇప్పుడు సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకోవాలి. మరొక 2 నుంచి 3 నిమిషాల వరకు ఈ నీళ్ళని మరిగించుకోవాలి. ఈ నీళ్ళు మరిగే లోపల మనం తిరుగుబాతను రెడీ చేసుకుందాం. 1 టేబుల్ స్పూను నెయ్యి కానీ నూనె కానీ వేడి చేసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకొని ఒక 2 నిమిషాల వరకు సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. కావాలంటే ఇందులోకి తెల్లగడ్డను కచ్చపచ్చగా దంచుకొనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ తిరుగుబాతని కాగుతున్న రసంలోకి వేసుకోవాలి. ఒకే 1 నిమిషము సిమ్లో ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఉడికించుకోవద్దండి, 1 నిమిషం అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం తీసుకున్నాం కదా నిమ్మకాయ, 2 నిమ్మకాయలు, అవి జ్యూస్ తీసుకొని గింజలేం లేకుండా ఇలా వడగట్టుకొని రసంలోకి కలుపుకోవాలి. కలుపుకున్నాక 10 నిమిషాలు అలాగే వదిలేసేయండి. మంట అయితే వెలిగించకూడదు. మనకు రసం అనేది ఉడకకూడదు అనమాట నిమ్మకాయ వేసాక. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒక్కసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత టేస్టీగా ఉండే లెమన్ రసం అయితే రెడీ అయిపోయింది. వేడిగా అన్నంలోకి ఈ రసం వేసుకొని అప్పలాలు కానీ, వడియాలు కానీ, లేకపోతే నాన్ వెజ్ బాగా తినే వాళ్ళైతే పెప్పర్ చికెన్తో కానీ తిన్నామంటే చాలా బాగుంటుంది. ఇంకా అన్నం అంతా కూర ఏం లేకుండా ఈ రసంతోనే తినేస్తారు. నాకైతే అప్పలం అంటే చాలా ఇష్టం ఇలా రసంలోకి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.